అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ తెలుగు ఫార్మర్ క్రాంతి. ఇది మన అరటి తోట. మార్చి 2, 2025 నాటాము. ఇది G9 రకంలో మైక్రోసన్ కంపెనీకి సంబంధించిన మొక్కలు ఇవి. చెట్లు కొన్ని సందర్భాల్లో ఇలా ఒక పక్కకి వాలినప్పుడు గెల యొక్క బరువు ఎక్కువై కిందికి పడిపోకుండా ఇలాగా కట్టెను చెట్టుకు ఆధారంగా వాలుగా పెడతాము. అరటి పువ్వును వదిలేస్తే చివరి అరటి పండ్లు సన్నగా ఉంటాయి. తుంచితే అన్ని పండ్లు సమానంగా పెరుగుతాయి. రోగాలు మరియు పురుగుల సమస్య తగ్గుతుంది. గెల మొత్తం పూర్తిగా బయటికి వచ్చాక, చివరి అరటి పండు కనిపించాక 10 నుంచి 15 సెంటీమీటర్లు కిందకు కత్తిరించాలి. ఇలా చేస్తే గెల యొక్క నాణ్యత మెరుగుపడుతుంది. అలాగే పండ్ల యొక్క బరువు పెరుగుతుంది. పంటలు మొత్తం దిగుబడి ఎక్కువగా వస్తుంది. మీరు కూడా వ్యవసాయం చేస్తుంటే మీరు ఏం పంట వేశారు కామెంట్ చేయండి. అలాగే ఈ తెలుగు ఫార్మర్ క్రాంతి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.